నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమ బంధం ఆరో భాగం వినేద్దాం. పార్టీ నుండి వచ్చిన తర్వాత ఇద్దరూ ఫ్రెష్ అయి బెడ్పై పడుకొని ఎవరు చేయాల్సిన దాని గురించి వాళ్ళు ఆలోచిస్తూ పడుకుంటారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈ కొద్ది రోజుల్లో హర్షకి మరింతగా అలవాటు పడుతుంది అక్షర. ఆఫీస్లో హర్ష తీసుకున్న ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేస్తాడు. కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ తీసుకొని అక్షర దగ్గరకు వెళ్తాడు. అప్పటికే ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతూ ఉంది అక్షర. హర్షాన్ని చూసి ఫోన్ పెట్టేసి ఏమైంది అని అడుగుతుంది. కంప్లీట్ అయిన డిజైన్స్ అన్నీ చూపించి మొత్తం వివరించాక సరే ఇదంతా కూడా మేనేజర్కి కూడా చెప్పండి అంటుంది. ఆల్రెడీ మేనేజర్కి అలాగే నా అసిస్టెంట్కి కూడా వివరించి మొత్తం హ్యాండ్ ఓవర్ చేశాను. ఒకసారి నీకు చెప్దామని వచ్చాను అంటాడు. ఏం మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాలేదు. హ్యాండ్ ఓవర్ చేయడం ఏంటి, ఎటైనా వెళ్తున్నారా అంటుంది. అవును, ఇక్కడ నేను పర్మనెంట్ ఎంప్లాయ్ కాదుగా, నా వర్క్ కంప్లీట్ అయింది. సో ఐ హ్యావ్ టు లీవ్ నౌ అంటాడు. నో, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి, కావాలంటే ఇక్కడే జాయిన్ అయిపో అంటుంది. అదెలా అవుతుంది, నా వర్క్ అయింది, వెళ్ళిపోతాను అంతే అంటాడు. ఏంటి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటావు, నువ్వు ఉండాలి, ఉంటున్నావు అంతే. మన కాంట్రాక్టు మర్చిపోయావా, నేనేం చెప్తే నువ్వు అదే చేయాలి. షటప్ అక్షర, ఏం మాట్లాడుతున్నావు. ఓకే ఫైన్, నీ భాషలోనే మాట్లాడాలంటే ఈ ప్రాజెక్టు 6 నెలల్లోపు ఫినిష్ చేయాలి అన్నది మన అగ్రిమెంట్. ఈలోగా ప్రాజెక్టు ఎప్పుడు కంప్లీట్ అయిపోతే అప్పుడు నా పేమెంట్ నాకు సెటిల్ చేసి నన్ను రిలీవ్ చేయాలి. నేను 4 నెలలకే కంప్లీట్ చేశా, సో నువ్వు నన్ను రిలీవ్ చేయాల్సిందే. అండ్ ఆ అగ్రిమెంటు ఈ కాంట్రాక్ట్ కన్నా ముందే పెట్టావు. సో ప్రాజెక్ట్ అయిపోయింది, నేను వెళ్ళిపోతా. ఇంకో విషయం, మన కాంట్రాక్ట్ ప్రకారం ఆ పెళ్లి కోసం నువ్వు చెప్పింది చేయాలే తప్ప జాబ్ విషయంలో కాదు, అర్థమైందా అంటాడు హర్ష. వెంటనే ఏదో ఆలోచన వచ్చిన దానిలా, ఓయ్ ఆగు, నేను ప్రెగ్నెంట్ అవ్వాలి అని చెప్పా, ఇది చెప్పొచ్చు కదా నేను అంటుంది. హర్ష వెంటనే ఆమె దగ్గరికి పోయి బుగ్గలు 2 గట్టిగా పట్టుకొని, నేను వెళ్తున్నాను, ఏం చేసుకుంటావో చేసుకోపో అనేసి బుగ్గ మీద గట్టిగా ముద్దిచ్చి వెళ్ళిపోతాడు. బుగ్గ మీద రుద్దుకుంటూ చెప్తా నీ సంగతి అంటూ అతను వెళ్ళే వరకు చూస్తూ ఉంది. వస్తాన్రా బంగారం, నీకోసమే వెళ్తున్నా, మొత్తం అంతా తెలుసుకుంటా. నీ సమస్య తీరాక నువ్వు వద్దన్నా సరే 5 పిల్లల్ని కందాం అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు హర్ష. హర్ష నేరుగా తన ఇంటికే వెళ్తాడు. చాలా రోజుల తర్వాత హర్షాన్ని చూడటంతో వాళ్ళమ్మ ఎంతో సంతోషపడుతుంది. ఎలా ఉన్నావురా. బాగున్నాను. అక్కడ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు, ముఖ్యంగా బామ్మగారు, ఆవిడ ఆరోగ్యం బాగుందా, ఏమైనా తిన్నావా, ఏదైనా చేసి పెట్టనా, అయినా కోడలేదురా, ఒక్కడివే వచ్చావే అంటూ ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంది. హర్ష నవ్వి ఆవిడని అక్కడే సోఫాలో కూర్చోబెట్టి వాటర్ తీసుకొని వచ్చి ఇస్తాడు. ఆ నీళ్ళని అలాగే తాగేస్తుంది ఆమె. అమ్మా, నిదానంగా ఉండొచ్చుగా, ఎందుకు అంత కంగారు, వచ్చింది నీ కొడుకేగా, ఏదో దేశాధిపతి వచ్చినట్లు ఆ కంగారేంటి అంటాడు. రేయ్, ఎన్ని దేశాలకు అధిపతి అయినా ఒక అమ్మకి తన బిడ్డ తర్వాతే ఎవరైనా, అర్థమైందా. అలాగే నువ్వు అంటున్న ఆ దేశాధిపతి నా ఎదురుగా వస్తే ముందుగా నా చూపు అడుగులు నీ వైపునే పడతాయి, అర్థమైందా. నువ్వు చిన్నపిల్లాడివిలే, ఇవన్నీ నీకు అర్థం కావు. వాడు చిన్నపిల్లాడేంటే, పెళ్లి చేసి మరీ పంపించాంగా అంటూ హర్ష నాన్న సురేష్ గారు వస్తారు. నా కొడుకు నాకెప్పుడూ చిన్నపిల్లాడే. నాన్న బాగున్నారా అంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆయుష్మాన్ భవ, నా ఆయుష్ కూడా పోసుకొని సుఖంగా జీవించు అంటూ దీవించి, లే బాబు అంతా బాగుంది కదా అంటారు ఆయన. అంతా బాగానే ఉంది నాన్న, ఇది మరీ బాగుంది, మీ ఆయుష్ మాత్రమే ఇచ్చేస్తే ఇక్కడ ఒంటరిగా నేనేం చేయాలి, నాది కూడా అని చెప్పి దీవించండి అంటుంది. ఏంటి నాన్న, మీరు అమ్మ నువ్వు కూడానా, మీరిద్దరూ ఉన్నారే, మీరే చిన్నపిల్లలు, నేను కాదు అంటాడు హర్ష. సారీ కన్నా, ఎప్పుడు తిన్నావో ఏమో, నీకు నచ్చినవన్నీ వండి పెడతాను అని వంటింట్లోకి వెళ్ళి గబగబా ఏదేదో చేస్తూ మళ్ళీ బయటికి వచ్చి, అవునరా కోడలేది అంటుంది. అమ్మా, వంటగదిలో ఏదో మాడిపోతుంది, నువ్వెళ్ళు, నేను ఫ్రెష్ అయి వస్తా అంటూ వెళ్ళిపోతాడు. పైన తన రూమ్కి వెళ్ళిన హర్షకి అక్కడంతా చాలా క్లీన్గా అంతా సర్దేసి ఉండటం చూసి లవ్ యూ మా అనుకుంటూ
తన బాల్కనీలో ఉండే గార్డెన్లోకి వెళ్తాడు. అన్ని మొక్కలు ఇంతకు ముందు కన్నా అందంగా మంచి పువ్వులతో చాలా బాగున్నాయి. మా అమ్మ నా మీద ప్రేమంతా వీటిపై చూపిస్తున్నట్లుగా ఉంది అని నవ్వుకుంటాడు హర్ష. ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అల్లం టీ, చికెన్ పకోడీ తీసుకొచ్చి, కన్నా అందాక ఇవి తిను, ఈలోపు డిన్నర్ రెడీ చేస్తాను అంటుండగా సురేష్ గారు కల్పించుకొని, రోజు సాయంత్రం టీ మాత్రమే ఇచ్చేది నాకు, ఇక అడిగితే శనగపిండితో పకోడా చేసేది, ఇప్పుడు కొడుక్కి మాత్రం అడగకుండానే చికెన్ పకోడీ చేసింది. మీ అమ్మకి నా మీద అస్సలు ప్రేమ లేదురా అంటూ నిట్టూరుస్తారాయన. అయ్యయ్యో, అలా అంటారేంటండి? అందుకేగా మీకోసం శనగపిండి పకోడీ కూడా చేశాను, ఇదిగోండి మీ ప్లేట్ అంటూ వెనక నుండి తీసిస్తుంది. ఇదేంటి, నాకు చికెన్ పకోడీ లేదా అంటారాయన. లేదు, మీకు 3 నెలల వరకు నాన్ వెజ్ లేదు, డాక్టర్ చెప్పింది మర్చిపోయారా? అవును చెప్పారు, కానీ ఇప్పటికీ ఆ 3 నెలలు అయిపోయాయి కదే. అయినా కూడా డాక్టర్ చెప్పిన దానికన్నా ఇంకో 2 నెలలు ఎక్కువే పాటించాలి. వాళ్ళు అలానే చెప్తారు, వాళ్ళకేం తెలుసు, మీరు మాత్రం తినద్దు అని చెప్పి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. కన్నా, నువ్వు కొంచెం కూడా ఇవ్వకు, డాక్టర్లు చెప్పారు అంటూ వంటగదిలో నుండి అరిచి మరీ చెప్తుంది. చూసావారా దాని పిచ్చి, డాక్టర్ చెప్పారు తినొద్దంట, టైం అయిపోయింది కదా అంటే డాక్టర్కి ఏమీ తెలియదు అంట. అమ్మ అలానే అంటుంది, మీరు తినండి నాన్న అంటూ తన ప్లేట్ ఇస్తాడు హర్ష. వద్దురా, పిచ్చిది, భయపడిపోద్ది మళ్ళీ. నీకు తెలుసా, నన్ను మానేయమన్నప్పటి నుండి అది కూడా ముట్టలేదురా, ఇప్పుడు అది కూడా తినదు, కావాలంటే చూడు. ఏమోయ్, నీ కొడుకు పిలుస్తున్నాడు, ఒకసారి రా. ఏంటి కన్నా, పకోడీ ఇంకా తీసుకురానా అంటూ మరొక ప్లేట్తో వస్తుంది. కాదమ్మా, ముందు ఇలా కూర్చో, నువ్వు కూడా తిను అంటూ తన ప్లేట్లోది ఆమెకి పెడతాడు హర్ష. వద్దు కన్నా, నాకు చికెన్ తినాలని లేదు, నేను మీ నాన్నకి చేసిన పకోడీ తింటాను అంటూ సురేష్ గారి ప్లేట్లోది తీసుకొని తింటుంది. అమ్మా, మీరు నిజంగా గ్రేటు, మీ ఇద్దరు సూపర్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. నాన్న, రే, మీ నాన్న చిన్న పకోడీ ముక్క ఇచ్చారు అంతే, దానికే పొగిడేస్తున్నావా? అది మొత్తం చేసింది నేనే, ఆ మాత్రం ముక్క ఇవ్వరా ఏంటి అంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది ఆవిడ. ఇద్దరు ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు. ఇద్దరు అలా ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా గీతగారు హాల్లోకి వచ్చి, తండ్రి కొడుకులకి మాటలు మొదలు పెడితే లోకమే తెలీదా, ఇందాకటి నుండి అరుస్తున్నాను తినటానికి రమ్మని, రండి ఇద్దరు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ అమ్మ చేసినవన్నీ చూసి ఆశ్చర్యపోయి ప్రేమగా ఆవిడ వడ్డిస్తూ ఉంటే కడుపు నిండా తింటాడు హర్ష. అలా మాట్లాడుకుంటూ తింటూ ఉండగా, అవునరా, కోడలు ఇంకా రాలేదేంటి అని గీత, సురేష్ గారులిద్దరూ ఒకేసారి అడుగుతారు. చెప్పాను కదమ్మా, తను రేపు వస్తుందంట, ఏదో పని ఉందంట అని ముగ్గురు తిని కాసేపు మాట్లాడుకొని వాళ్ళమ్మ ఒడిలో పడుకుంటాడు హర్ష. తర్వాత లేచి తన రూమ్కి వెళ్ళిపోయి అతడి గార్డెన్లో బెడ్ వేసి ఆ మొక్కల మధ్య పడుకుని ఆలోచిస్తాడు. 11:30 అవుతుండగా కాలింగ్ బెల్ మోగడంతో ఎవరా అని వెళ్ళి గీతగారు తలుపు తీయగానే ఎదురుగా అక్షర పెద్ద ట్రాలీ బ్యాగ్తో సహా ఉంటుంది అక్కడ. అక్షర, నువ్వు ఏంటమ్మా ఇక్కడ, అది కూడా ఈ టైంలో అంటూ అడుగుతారు గీతగారు. నిద్ర పట్టకపోవడంతో హర్ష కూడా ఎవరొచ్చారా అని కిందకి దిగి అక్షరాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. హే, నువ్వేంటిక్కడ అంటూ వస్తాడు హర్ష. చూడండి అత్తయ్య, ఏదో చిన్న మాట అనేసరికి అలిగి పుట్టింటికి వచ్చేశాడు మీ కొడుకు, అది కూడా నన్ను వదిలిపెట్టి అంటూ బొంగమూతి పెడుతుంది అక్షర. అయినా కూడా అత్తయ్య, మీకు మీ కొడుకు వస్తే సరిపోతుందా, నేను అక్కర్లేదా మీకు, అసలు నన్ను అడిగారా అంటూ ఈసారి ఏడుపు మొహం పెడుతుంది అక్షర. అక్షరాలో ఈ వేరియేషన్స్ చూసి హర్షకి బుర్ర తిరిగిపోతుంది. హే, అమ్మని ఏమనకు, అమ్మ నాన్న అడిగారు నీ గురించి, కానీ నేనే చెప్పాను నువ్వు వస్తావని. అవును, ప్రేమించాను కదా, అందుకే కుక్క పిల్లలా వెంట తిప్పించుకుంటూ ఉన్నావు అంటూ మొహం తిప్పుతుంది. ఒసేయ్, నీ పెర్ఫార్మెన్స్ ఆపేయ్, నా వల్ల కాదు, వచ్చావుగా ఇంక ఈ రచ్చెందుకు, లోపలికి రా అంటాడు. హర్ష, నేనేం రాలేదులే, నువ్వు బట్టలు తెచ్చుకోలేదని బట్టలు ఇచ్చిపోదామని వచ్చాను అంతే అంటూ మూతి తిప్పుతుంది అక్షర. అక్షర వేరియేషన్స్ చూసి దీనికి కన్ఫామ్గా పిచ్చి పట్టింది.
లేదంటే ఈ టైంలో బట్టల కోసం రావటం ఏంటి అని మనసులో అనుకొని, సరేలే ఇటివ్వు, డ్రైవర్ని పంపిస్తే సరిపోద్దిగా అంటాడు. చూసారా అత్తయ్య ఎంతలా అంటున్నారో, మీ ముందే ఇలా ఉంటే ఇంక నా దగ్గర ఎలా ఉంటారో ఆలోచించండి అంటూ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అక్షర. రేయ్ నువ్వు ఆగురా, చిన్నపిల్ల, ఎందుకు అలా ఏడిపిస్తావు అంటుంది గీత. అమ్మా అది చిన్నపిల్లేంటి, ఆఫీస్లో అందరూ దాని నోరుకి దడుచుకొని చస్తారు అంటాడు హర్ష. రేయ్ సాయంత్రం మీ అమ్మ నిన్ను చిన్న పిల్లవాడు అంటే మాత్రం ఊరుకున్నావు, ఇప్పుడు ఆ అమ్మాయిని మాత్రం బెదరగొట్టేస్తున్నావు అంటూ ఎంట్రీ ఇస్తారు సురేష్ గారు. గీత ముందు అమ్మాయిని లోపలికి తీసుకునిరా, కోడల్ని బయటే నిలబెట్టి వాదులాడుకుంటారేంటి. సరే అండి అంటూ, తల్లి నువ్వు ఇక్కడే నిలబడు, నేను ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి హారతి పళ్ళెంతో తిరిగి వస్తుంది ఆవిడ. అత్తమ్మ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, పెళ్ళయ్యాక మొదటిసారి ఇంటికి వచ్చావు కదా అంటూ హారతి ఇచ్చి పొట్టు పెట్టి కుడికాలు లోపల పెట్టి రామ్మ అంటుంది గీత. లోపలికి వచ్చాక ఇంతకీ తిన్నావా అని అడుగుతారు గీతగారు. తినేసాను అత్తమ్మ అంటుంది అక్షర. అమ్మా అది తినలేదు, దానికి ఏదైనా పెట్టు అంటూ పైన రూమ్కి వెళ్ళిపోతాడు హర్ష. ఎందుకమ్మా మొహమాటం, ఇది నీ ఇల్లు అంటారు సురేష్ గారు. గీత అమ్మాయిని తీసుకెళ్ళి భోజనం పెట్టు, తినేసి రెస్ట్ తీసుకోమ్మా, ఉదయం మాట్లాడుకుందాం అనేసి సురేష్ గారు రూమ్కి వెళ్ళిపోతారు. గీత గారు వండిన స్పెషల్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి అత్తమ్మ అంటూ తింటుంది అక్షర. తల్లి అక్షర నిన్ను ఒక మాట అడగనా అంటుంది గీత. అడగండి అత్తమ్మ. మరేం లేదు, కన్నా నువ్వు బాగానే ఉంటున్నారా? ఏం లేదు, పెళ్ళైన కొత్తల్లో ఏ భర్త భార్యని వదిలి ఉండటానికి ససేమిరా ఒప్పుకోరు, అలాంటిది కన్నా ఇక్కడికి ఇలా నిన్ను తీసుకురాకుండా వచ్చాడు అంటే అని ఆగుతుంది. అదేం లేదత్తమ్మా, మిమ్మల్ని చూడాలనిపించింది అని ఆఫీస్ నుండి వచ్చేశారు, నేను వస్తా అంటే ఆగమంటే ఆగలేదు, నేను వర్క్ అంతా అయ్యాక ఇంటికి వెళ్ళి మా బట్టలు తీసుకొని వచ్చానత్తమ్మా, కొద్ది రోజులు ఉందామని. మీకు ఏమీ ఇబ్బంది లేదుగా, ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసాం కదా అంటుంది అక్షర. బిడ్డలు తల్లికి ఎప్పుడూ భారం కాదు, ఆనందమే, ఇది మీ ఇల్లు, మీకు నచ్చినన్ని రోజులు ఉండండి అంటుంది గీత. సరే తల్లి నువ్వు ఇంక రెస్ట్ తీసుకో అంటూ హర్ష గదిని చూపిస్తుంది అక్షరాకి. గుడ్ నైట్ అత్తమ్మ అంటూ ఆవిడ చూపిన వైపుగా వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళేసరికి మొక్కల మధ్యన బెడ్ వేసుకొని దాని మీద పడుకుని అక్షర కోసం ఎదురు చూస్తూ ఉంటాడు హర్ష. అక్షర మీదికి వచ్చి రూమ్లో చూడగా ఎక్కడా కనపడక అలా తిరుగుతూ ఉంటే బాల్కనీలో మొక్కల మధ్య స్టైల్గా పడుకుని ఉన్న హర్షాన్ని చూసి బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి తన డ్రెస్సెస్లో ఉన్న నైట్ వేర్ తీసుకొని వస్తుంది. హర్ష ఉన్న బెడ్ మీద కూర్చొని హర్షాని పక్కకు తోసేస్తుంది. ఏమొచ్చిందే నీకు, నన్నెందుకు తోసేసావు అంటూ లేచి చూసేసరికి తొడల వరకు ఉన్న నైట్ వేర్ గౌన్తో ఉన్న అక్షరాన్ని చూసి గొంతులో సౌండ్ తగ్గిపోతుంది. ఇది నా ఇల్లు అని అత్తమ్మ మామయ్య చెప్పారు, సో ఇవన్నీ నావే, నువ్వు వెళ్ళి ఏదో ఒక మూల పడుకోపో అంటూ ఆ బెడ్ మీద పడుకుంటుంది అక్షర. నన్ను టెంప్ట్ చేద్దామనే కదా ఇలా చేస్తున్నావు అంటాడు. అంత లేదు, దగ్గరికి రాకుపో ముందు ఇక్కడి నుండి అంటూ తోస్తుంది అక్షర. మరెందుకే నన్ను వెతుక్కుంటూ నా కోసం నా ఇంటికి వచ్చావు అంటూ అడుగుతాడు హర్ష. అయినా ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు అని అత్తమ్మ మామయ్య అన్నారు అంటుంది నెమ్మదిగా. ఆ మాటకి హర్ష నవ్వుకొని లేచి ఆమె నుదుటి మీద ముద్దు పెడుతూ, ఈ ఇల్లు నీదో నాదో కాదు, మనది అంటాడు. అక్షర వెంటనే లేచి హర్షాన్ని తోసేస్తుంది. ఇందాక కింద అత్తమ్మ అన్నారు, కొత్తగా పెళ్ళైతే ఆ భర్త భార్యని వదిలి రావటానికి ససేమేరా ఒప్పుకోరంట, కానీ నువ్వు వచ్చేసావు అంటే నేను అప్పుడే బోర్ కొట్టేశానా అంటూ హర్ష కళ్ళల్లోకి చూసి అడుగుతుంది అక్షర. అవును, నీకెలా తెలుసు నేను తినలేదని అంత కాన్ఫిడెంట్గా చెప్పావు? అదే, నువ్వు ఆఫీస్ డ్రెస్లోనే ఉన్నావుగా, నాకు తెలిసి ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళి డ్రెస్సెస్ సర్ది అలానే వచ్చేసి ఉంటావు, పైగా నీ కళ్ళల్లో ఆకలి క్లియర్గా కనిపించిందిలే అని చెప్తాడు. అవును కదా అంటూ తల రుద్దుకుంటుంది అక్షర. అందుకే అంటాను నువ్వు తింగరదానివి అని తల మీద మొట్టికాయ వేస్తాడు హర్ష. అలా మాట్లాడుతూనే హర్ష ఆమెతో, బంగారం
ప్లీజ్ నీ పగ నాకు వదిలేవే, నేను చూసుకుంటా, నువ్వు కాస్త నన్ను చూసుకోవచ్చుగా అంటాడు. ఈ కాంట్రాక్ట్లు ఇవేం లేకుండా హ్యాపీగా కలిసి ఉందాం. అక్షర విదిలించుకొని, చూడు హర్ష, నీకన్నీ తెలుసు, అయినా ఇలా ఎలా అంటున్నావు? ఈ బంధాలలో చిక్కుకోకూడదనే పెళ్లి చేసుకోను అన్నాను. కానీ మా నాని పెళ్ళి ఖచ్చితంగా జరగాలి అంది. అందుకే మా నానికి తేడా తెలియకుండా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. ఎప్పటికైనా నా గమ్యం నేను చేరి తీరుతాను. నువ్వు మంచివాడివి అనే నీకు అంతా అర్థమయ్యేలాగా చెప్పాను. అయినా నువ్వు ఇలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంది. వెంటనే హర్ష, నీ వలన నేను అంతకంటే ఎక్కువే నరకం అనుభవిస్తున్నాను. నీకోసం వెతికి వెతికి చివరికి అదృష్టం కొద్దీ నువ్వు కనపడి నన్నే పెళ్లి చేసుకొని నీకోసం తపన పడే కొద్దీ, నీ మీద ప్రేమ పెరిగే కొద్దీ నువ్వు దూరం అవుతావు అని తెలుస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది? అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే చెప్పు ముందు. ఎలాగూ వదిలేస్తావు కదా, ఈ ఒక్కరోజుకే ఎందుకు ఉండలేక వచ్చేసావు చెప్పు. నేను రాలేదు, నీ బట్టలు తెచ్చాను అంతే అని తల కిందకు దించుకొని సమాధానం చెప్తుంది. ఓ అవునా అంటూ సూట్ కేసు మొత్తం ఓపెన్ చేసి కిందకి వేసేస్తాడు. అయితే ఇవేంటి అని ఆమె బట్టలు తీసి చూపిస్తాడు. ఇవి కూడా నావేనా అంటాడు. ఎప్పుడు ప్రేమగా తింగర్దానా అని తిట్టే హర్ష ఒక్కసారిగా ఇలా హార్ష్గా మాట్లాడటంతో తట్టుకోలేక ఏడుస్తూ డ్రెస్ పైన ఓవర్ కోట్ వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంత రాత్రిపూట తను పబ్బుకి వెళ్ళిపోతుంది. కిందికి చూసి అక్షర కారు వెళ్ళటంతో అది ఎక్కడికో తెలుసు కాబట్టి సైలెంట్గా ఉంటాడు. లోనికి వచ్చాక ఫోన్లో మిస్డ్ కాల్ చూసి కాల్ చేస్తాడు. అవతలి వాళ్ళు పని అయిందా అని అడుగుతారు. ఇప్పుడేగా కథ మొదలైంది, అప్పుడేనా? గట్టి రాయిలా మార్చుకున్న ఆమె హృదయం కరిగి స్వచ్ఛమైన బంగారంలా మారాలంటే టైం పడుతుంది. ఇప్పుడే పబ్బుకి బయలుదేరింది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.